మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. తెలంగాణ బీజేపీపై బాంబు పేల్చారు రాజాసింగ్. బీజేపీ అంతర్గత వ్యవహారాలు, నాయకుల వైఖరిపై గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ రాజకీయాలు, ఫిర్యాదుల వల్లే జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదన్నారు రాజాసింగ్. గతంలో రాష్ట్రం నుండి పెద్ద నాయకులకు జాతీయ స్థాయిలో మంచి పదవులు ఇచ్చారని కూడా రాజాసింగ్ గుర్తు చేశారు. ఇప్పుడు నేతల మధ్య అంతర్గత పోరు వల్లే తెలంగాణ బీజేపీ పరువు పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నేతలు మారాలని హితవు పలికారు రాజాసింగ్. ఈ పెద్ద భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకి ఒక్క పేరు కూడా అవకాశం ఇవ్వలేదు. గతంలో చాలా మంది పెద్ద నాయకులకి జాతీయ కార్యవర్గంలో మంచి మంచి పదవులు కూడా ఇచ్చినారు. వాళ్ళు మంచి పని కూడా చేసినారు. కానీ ఈ కొత్త నితిన్ నబీ గారు ఒక కొత్త సైన్యం తయారు చేసినారు. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ కావాలి, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలని ఒక మంచి అయిన ఒక యుద్ధం చేయనీకో సైన్యం తయారు చేసిండు. కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరొకరికి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళారని నేను అనుకుంటున్నాను. కనీసం ఎప్పుడైనా మా తెలంగాణ నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి మనమందరం ఒక్కటే, మన లక్ష్యం ఒక్కటే, ఏ విధంగా బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రానికి అందరు ఒకటై ఒక యుద్ధం చేసినారు. దాని తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అక్కడ గ్రూపిజం ని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాష్ట్రంలో భగవా రాజ్యం రావాలి, కాశం రాజ్యం రావాలని ఒక సంకల్పం వాళ్ళు పెట్టుకొని యుద్ధం చేసిన తర్వాతనే బంగాల్ అట్లాంటి రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. అదే యాంగిల్లో మన తెలంగాణలో కూడా మా నాయకులు కొద్దిగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు నా పార్టీ, నా రాజ్యం, నా వ్యక్తులు అట్లాంటి ఆలోచన ఇంకా ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు. అందుకోసం మా నాయకులకి నా ఒక నివేదిక, మీరు ఈ గ్రూప్ రాజకీయంని పక్కా పెట్టి ఇది నా పార్టీ, ఇది నా రాజ్యంలో కాషాయం రాజ్యం రావాలి, ఆ యాంగిల్లో మీరు ఆలోచన చేస్తే ముందు ఏదైనా కొంతమంది నాయకులకి ఒక మంచి బాధ్యత ఇవ్వచ్చు. మీరంతా కలిసికట్టుగా ఉంటే ఈ పార్టీకి జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి ఓ మంచి ప్రాతినిధ్యం ఉండేది, మనకు కూడా పార్టీలో అత్యున్నత స్థాయి కావచ్చు, గుర్తింపు కావచ్చు దక్కేది. మీ అంతర్గత కుమ్ములాటలు, మీ వర్గ విభేదాల వల్లే ఆ స్థాయిలో జాతీయ కార్యవర్గంలో నితిన్ నబీ రాష్ట్రానికి వచ్చారు, చూశారు. ఇక పరిస్థితి మనం కూడా చక్కదిద్దలేమని చేతులు ఎత్తేసినటువంటి సిచ్యువేషన్లోనే జాతీయ కార్యవర్గంలోకి తెలంగాణ నుంచి ఎవరిని తీసుకోలేదు. మీ వల్లే ఇదంతా, మీ వైఖరి వల్లే ఇదంతా అని రాజాసింగ్ తనదైనటువంటి శైలిలో విషయం ఏదైనా, వ్యవహారం ఏదైనా రాజాసింగ్ మార్క్ కామెంట్స్ ఆయన రెచ్చిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రాజాసింగ్ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? పార్టీలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ప్రతిసారి కూడా ఆయన తనదైనటువంటి శైలిలో ఎత్తి చూపిస్తున్నటువంటి విధానం ఏంటి? అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? పర్టికులర్గా రాజాసింగ్ కామెంట్స్ అనేవి ఎప్పుడు కూడా కేంద్ర నాయకత్వాన్ని కాకుండా రాష్ట్ర నాయకత్వంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని వేలెత్తి చూపించడం, ప్రతిసారి కూడా అంతా బాగుండాలి, సో దీనికి సంబంధించి ఐకమత్యంగా ఉంటే మాత్రమే కేంద్ర నాయకత్వంలో మనకు విలువ, పలుకుబడి ఉంటుంది, వారు మన మీద దృష్టి సారించేంత వరకు కూడా తీసుకుని రావద్దు, ఓటు బ్యాంకు పెరిగింది, సో ఐకమత్యంగా నాయకులు, కీలక నేతలు ఉంటే బాగుంటుందనేది ప్రధానంగా రాజాసింగ్ చెప్తున్నటువంటి మాట. మీ వర్గ మేము అంతా కలిసికట్టుగా ఉన్నామని చెప్పినంత మాత్రాన జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ప్రశ్న. ఏంటి సత్య, ఏ విధంగా చూడాలి రాజాసింగ్ కామెంట్స్?
మళ్ళీ ప్రధానంగా తెలంగాణ బీజేపీ అంతర్గత రాజకీయాలపై మరోసారి గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇటీవల జాతీయ స్థాయిలో నేతలందరినీ కూడా జాతీయ స్థాయిలో చాలా రాష్ట్రాలకు అవకాశాలు దక్కినాయి, తెలంగాణకు మరి అవకాశాలు ఎందుకు దక్కలేదు అనే దానిపైన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. జాతీయ కార్యవర్గంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆ కమిటీలో తెలంగాణ నాయకులకు స్థానం దక్కకపోవడం మరి ఇప్పటికైనా కొంచెం మరి ఇది తెచ్చుకోవాలంటూ కూడా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న నేతల మధ్య అంతర్గత పోరు, ఒకరిపైన ఒకరు ఢిల్లీలో పెద్దలకు ఫిర్యాదు చేయడం, ఇవన్నీ కూడా పలు విమర్శలకు కారణాలే ఇప్పుడు దీనికి సంకేతం అని ఆయన చెప్తున్నారు. దాంతో పాటు గతంలో ఏదైతే వైభవం ఉండే అంటే గతంలో తెలంగాణ నుంచి విద్యాసాగర్ రావు కావచ్చు, బండారు దత్తాత్రేయ కావచ్చు, అలాగే కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో మంచి మంచి పదవులు ఇచ్చారు, జాతీయ స్థాయిలో చెందించారు అనేది కూడా మరి ఆయన మాట్లాడుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈగోలు పక్కన పెట్టండి, వర్గ పోర్లు పక్కన పెట్టండి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అన్ని పక్కన పెట్టి ఇటు బీజేపీ పార్టీ కోసం పనిచేయండి, మీరు వ్యక్తులుగా కాదు ఒకటిగా అందరూ పనిచేయండి అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. కనీసం ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు 3 కార్పొరేషన్లు ఉన్నాయి. దాంట్లో ఒక్కటైనా మీకు దక్కే అవకాశం ఉందా అంటూ కూడా ఆయన ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. రాష్ట్ర ఏదైతే అధ్యక్షుడు ఉన్నాడు, ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేతులు మరి కట్టేసి పనిచేయడం కూడా జరుగుతుంది. ఆయనను అనుకూలంగా అంటే ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పనిచేస్తున్నారు, అందరూ ఆయన చేతులు కట్టేసి పనిచేస్తున్నారు, ఎవరికి నచ్చినట్టు ఇంకా కూడా వాళ్ళు అట్లా పనిచేస్తున్నారంటూ ఆయన మరొకసారి బీజేపీ పైన, బీజేపీ పార్టీ పైన, బీజేపీ నాయకుల పైన మరి మరోసారి అంటే రాజాసింగ్ కామెంట్స్ ని గతంలో కూడా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి ఆయన ఎప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు రాజాసింగ్ కామెంట్స్ ని పరిగణలోకి తీసుకుంటే అధిష్టానం ఎప్పుడో కూడా పార్టీ ప్రక్షాళన కావచ్చు, అంతర్గత విభేదాలని సద్దుమణిగేలా చేయడం కావచ్చు, ఇవన్నీ చేసి ఉండేది అనేటువంటి మాట. రాజాసింగ్ కామెంట్స్ ని ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అధిష్టానం, కేంద్ర నాయకత్వం? ఇప్పటికే ఆయన పలు సంచలన కామెంట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. సో ఇప్పుడు కూడా పార్టీ కోసం నేను మాట్లాడే ప్రస్తుత మాట పార్టీ అంటే బాగుపడడానికే మాట్లాడుతున్నారు. సో ప్రధానంగా ఇక్కడ ఎందుకు రాజాసింగ్ యొక్క కామెంట్స్ ని సీరియస్ గా తీసుకోవట్లేదంటే ఏదైనా ఉంటే పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులకు, అక్కడ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు చెప్పారు, కానీ మీడియా ముందుకు వచ్చి పార్టీ పరుగు పోయేలాగా చెప్పడం అనేది పార్టీకి డ్యామేజ్ అవుతుంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ డ్యామేజ్ అవ్వకుంటూ పోతే అటు రాష్ట్రంలోనైనా జాతీయ స్థాయిలో అయినా పార్టీకి నష్టం, వ్యక్తులకు నష్టం కాదు, ఇది పార్టీకి నష్టం. నువ్వు ఆ పార్టీకి నష్టం కలిగిన వ్యాఖ్యలు చేస్తున్నావు కాబట్టి నీకు పార్టీ నుండి తీసేద్దామని గతంలో కూడా చెప్పిన పరిస్థితి మరొకసారి ఆయన అదే విధంగా ఏదైనా నీకు చెప్పాలనిపిస్తే పైన ఉన్నటువంటి జాతీయ క్యాడర్ కు మీరు లేఖలు రాయాలి, లేదంటే నేరుగా ఢిల్లీకి వెళ్ళి చెప్పాలి. కానీ బహిరంగంగా ఇటు మీడియా ముందు చెప్పడం వల్ల పార్టీ యొక్క పరువు పోతుంది అంటూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తున్నారు. చూడాలి ఏం జరగబోతుంది, చూడాల్సిన అవసరం ఉంది. కొంత ఈ అంటే తెలంగాణ రాష్ట్రంలో మొన్న 67 జాతీయ స్థాయి నాయకులు ఒక్కరికి కూడా తెలంగాణలో లేకపోవడం అనేది కొంత దురదృష్టకరం. కానీ ఇక్కడ నాయకులు మాత్రం కొంత అంటే చిన్న ఈ జాతీయ స్థాయిలో పదవులు దక్కకుండా క్యాబినెట్ విస్తరణ ఉంది కాబట్టి క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా 2-3కి పదవులు వస్తాయంటూ కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. మొత్తం మీద రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్ నిజంగా గతంలో కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ దుస్థితి ఇది, పరిస్థితి ఇది, ఈ విధంగా వర్గ విభేదాలు ఉన్నాయి, కేంద్ర నాయకత్వం దృష్టి సారించాలి అని నేను పదే చెప్పాను. నా మాటల్ని పరిగణలోకి తీసుకోలేదు. ఈరోజు కీలకంగా ప్రకటించినటువంటి జాతీయ కార్యవర్గంలో చోటు సాధించలేకపోయాము అనంటే ఆ స్థాయిలో జాతీయ కార్యవర్గంలో ఉండేటువంటి మేధావులు కానీ మరి గతంలో ఉన్నటువంటి వారికి పదవులు వచ్చాయి, మరి ఈసారి ఎందుకు రాలేదు అంటే కేవలం మీ వర్గ విభేదాలు, మీ స్వార్థానికి పార్టీని మీరు బలి చేస్తున్నారని కూడా రాజాసింగ్ గతంలో కామెంట్ చేశారు. ప్రస్తుతం కూడా ఆ విషయం చెప్పారు. ఇప్పటికైనా సరే కలిసికట్టుగా ఉన్నామని చెప్పడం కాదు, కలిసికట్టుగా వ్యవహరించి జాతీయ కార్యవర్గం కావచ్చు, ఢిల్లీ పెద్దల మెదళ్లలో మీరు వారి ఆలోచన విధానంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాఖ ఐకమత్యంగా ఉంది, రాబోయే ఎన్నికల్లో గెలుస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయాలని కూడా రాజాసింగ్ చెప్తున్నారు.